అమెరికా దేశానికి సంబంధించినటువంటి సెక్రటరీ జనరల్ మార్కో రూబియో గారు తన 4 రోజుల పర్యటన కోసం మన భారతదేశానికి వచ్చి ఉన్నారు. దీని గురించి మనం కొద్దిగా లోతుగా విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ మార్కో రూబియో గారి భారతదేశ పర్యటన అనేది భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ ఎన్నికల ముందే నిర్ణయించుకోవడం జరిగింది. అయితే ఈ అమెరికా ప్రభుత్వం మరియు మార్కో రూబియో గారి భారతదేశం 4 రోజుల పర్యటన గురించి యాక్చువల్ ప్రణాళిక ఏంటంటే పశ్చిమ బెంగాల్లో ఖచ్చితంగా మమతా బెనర్జీ గారు గెలుస్తారు. సో ఈ మార్కో రూబియో గారు వచ్చి పశ్చిమ బెంగాల్లో మిషనరీలతో కలిసి ఎలాంటి పనులు చేయాలి అని చెప్పేసి మాట్లాడుకోవచ్చు అని చెప్పేసి ఒక అగ్రిమెంట్లు వేసుకోవచ్చు అని చెప్పేసి ఈ మొత్తం ప్రణాళిక అనేది పశ్చిమ బెంగాల్ ఎన్నికల ముందే నిర్ణయించుకోవడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు పశ్చిమ బెంగాల్లో టీఎంసీ పార్టీకి సంబంధించినటువంటి మమతా బెనర్జీ గారు ఓడిపోయి బీజేపీ పార్టీ గెలిచి సువేందు అధికారి గారు ముఖ్యమంత్రిగా నియమించబడ్డారు. ఈ పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు వారి వెన్నులో వణుకు పుట్టించాయి. కానీ ముందే ప్రణాళిక వేసుకొని నిర్ణయించుకున్నటువంటి మార్కో రూబియో గారి ఈ భారతదేశ 4 రోజుల పర్యటనను అప్పటికప్పుడు క్యాన్సిల్ చేసుకోలేరు. అందుకని ఆయన భారతదేశ పర్యటనను రద్దు చేసుకోకుండా సరే మిగిలిన ఇంట్రెస్ట్లు అమెరికా యొక్క ఇంట్రెస్ట్లు భారతదేశంలో ఏమేమి ఉన్నాయో వాటి గురించి చూద్దాము అని చెప్పేసి ఆయన భారతదేశానికి రావడం జరిగింది. ఇప్పుడు మీ అందరికి ఒక డౌట్ రావచ్చు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత అమెరికా వెన్నులో వణుకు పుట్టింది అని చెప్పేసి నువ్వెలా చెప్తున్నావు అంటే దానికి ప్రత్యక్షంగా ఎలాంటి ఆధారాలు ఎవరూ చూపలేరు. కానీ నేను ఒక మీకు లాజికల్ పాయింట్ చెప్తాను చూడండి. ఎప్పుడైతే పశ్చిమ బెంగాల్లో బీజేపీ పార్టీ అనేది గెలుపొందిందో వెంటనే అమెరికా యొక్క ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు బీజేపీ పార్టీకి మరియు మోదీ గారికి తన ట్విట్టర్ హ్యాండిల్లో నుంచి శుభాకాంక్షలు తెలిపాడు. మీరు ఒకసారి ఆలోచించండి, భారతదేశంలో ఎక్కడో ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్నికల్లో ఒక పార్టీ గెలిచినంత మాత్రాన అమెరికా దేశం యొక్క ప్రెసిడెంట్ శుభాకాంక్షలు చెప్పాల్సినటువంటి అవసరం ఏముంది? మీరు మామూలుగా చూసుకుంటే ప్రపంచ దేశాలలో, అది కూడా ప్రజాస్వామ్యం ఉన్నటువంటి దేశాలలో ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎలక్షన్ల గురించి ఇతర ప్రెసిడెంట్లు కానీ ప్రధానమంత్రులు కానీ సీరియస్గా తీసుకోరు. అది వారి ఇంటర్నల్ మ్యాటర్ కాబట్టి. అయినా ఆయా దేశాల వారి రాష్ట్ర ఎన్నికలతోటి ఇతర దేశాల వారు ఎప్పటికీ శుభాకాంక్షలు చెప్పుకోవటము ఇలాంటివి చెయ్యరు. అయినా కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఒక రాష్ట్రం పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ గారు సైతం ట్వీట్ చేసి శుభాకాంక్షలు చెప్పారు అంటే ఈ పశ్చిమ బెంగాల్ రీజియన్ లో అమెరికా యొక్క ఇంట్రెస్ట్లు ఎలా ఉన్నాయి అని చెప్పేసి మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ ట్వీట్ యొక్క ఉద్దేశం మేము ఓడిపోయాము, మోదీ మీరు గెలిచారు అని చెప్పేసి అమెరికా అంగీకరించినట్టు కూడా మనం భావించవచ్చు. ఇకపోతే అమెరికా యొక్క సెక్రటరీ జనరల్ మార్కో రూబియో గారు భారతదేశానికి రాగానే మొదట పశ్చిమ బెంగాల్లో పర్యటించారు అనగానే మీరు ఈ మధ్య కాలంలో ఏర్పడినటువంటి బీజేపీ ప్రభుత్వంతో అక్కడ సీఎం సువేందు అధికారి గారితోటి లేదా అక్కడ అఫీషియల్స్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి అఫీషియల్స్ తో మీటింగ్ పెట్టుకున్నారేమో అనుకుంటారేమో. అలా కాదు, ఆయన ఒక మతపరమైనటువంటి ప్రైవేట్ సెయింట్ తెరిసా హౌస్ ని సందర్శించి అక్కడ ఉన్నటువంటి మదర్ తెరిసా గారి భావనలలో నడుచుకుంటున్నటువంటి మదర్స్ ని వీళ్ళను కలవడం జరిగింది. దీన్నే హెడ్ క్వార్టర్స్ ఆఫ్ మిషనరీస్ ఆఫ్ చారిటీ అని కూడా పిలుస్తారు. 1700 సంవత్సర కాలంలోనే దీన్ని నిర్మించడం జరిగింది. ఆ సమయంలో పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి సువేందు అధికారి గారు ఢిల్లీలో ఉన్నారు. ఈయన స్పెసిఫిక్ గా మిషనరీస్ ఆఫ్ చారిటీనే ఎందుకు సందర్శించాడు అంటే దీంట్లో చాలా థియరీలు అనేటివి బయటికి వస్తున్నాయి. అందులో మొదటి కారణము భారతదేశ ప్రభుత్వం ఈ మధ్య తీసుకొచ్చినటువంటి FCRA అంటే ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అంటారు. ఈ FCRA యాక్ట్ అనేది తీసుకురావటం వల్ల భారతదేశంలో ఉన్నటువంటి నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ మరియు ఏవైతే భారతదేశంలో ఉన్నటువంటి మిషనరీలు విదేశీ ఫండ్లు తీసుకొని ఇక్కడ అక్రమంగా మత మార్పిడి చర్యలు అనేటివి చేస్తున్నాయో వాటిని కంట్రోల్ చేయడానికి ఈ FCRA యాక్ట్ అనేది తీసుకొచ్చారు. ఈ FCRA యాక్ట్ వల్ల ఏదైనా మిషనరీ కానీ NGO కానీ అక్రమమైనటువంటి మత మార్పిడులకు కానీ లేదా దేశ వ్యతిరేక పనులు, దేశ భద్రతకు ముప్పు కలిగించేటటువంటి చర్యలు అలాంటివి చేస్తూ పట్టుబడితే ఈ మిషనరీల యొక్క లైసెన్సులు రద్దు చేసి ఆ మిషనరీలకు సంబంధించినటువంటి ఆస్తులు ఏవేవైతే ఉన్నాయో అవి పూర్తిగా ప్రభుత్వం అనేది స్వాధీనం చేసుకుంటుంది. ఇది నిజంగా అమెరికాకు నిద్రపట్టని అంశం. ఎందుకంటే మీ అందరికీ బాగా తెలుసు, అమెరికాలో ఉన్నటువంటి CIA సంస్థ మరియు ఇతర దేశాల నుంచి ఈ జార్జ్ సోరోస్ లాంటి ఫిలాంథ్రపిస్టులు భారతదేశ NGOలకి మిషనరీలకు ఫండ్స్ అనేటివి పంపించి ఇక్కడ వారు ఏ పనులు చేస్తుంటారో మీ అందరికీ బాగా తెలుసు. ఉదాహరణకు తీసుకుంటే మన భారతదేశానికి సంబంధించినటువంటి నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు మణిపూర్, మిజోరాం, మేఘాలయ, అస్సాం ఇలాంటి రాష్ట్రాలలో మిషనరీలు అనేటివి ఎలాంటి కార్యకలాపాలు చేస్తుంటాయో వార్తా ఛానళ్ల ద్వారా లేదా ఇండిపెండెంట్ జర్నలిస్టుల ద్వారా లేదా యూట్యూబ్ ఛానళ్ల ద్వారా తెలిసే ఉంటుంది. సో ఇప్పుడు భారతదేశ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి FCRA యాక్ట్ వల్ల అమెరికా దేశానికి సంబంధించినటువంటి CIA సంస్థ యొక్క ఇంట్రెస్ట్లు మరియు విదేశాలకు సంబంధించినటువంటి మిషనరీ ఇంట్రెస్ట్లు అనేటివి ప్రమాదంలో పడ్డాయి. ఈ అంశాలపై భారతదేశ ప్రభుత్వంతో ఏవైనా ఒప్పందాలు చేసుకోవచ్చేమో అనే ఉద్దేశంతో మార్కో రూబియో గారిని భారతదేశ పర్యటనకు పంపడం జరిగింది అని చెప్పేసి ఒక కారణంగా చెప్పుకుంటున్నారు.
ఇక మార్కో రూబియో గారి భారతదేశ పర్యటన గురించి వినిపిస్తున్నటువంటి రెండో కారణం ఏమిటంటే ఈ నవంబర్ 2026న అమెరికా దేశంలో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అనేటివి రాబోతున్నాయి. ఈ మిడ్ టర్మ్ ఎలక్షన్ లో ట్రంప్ గారు ఓడిపోబోతున్నారని, తర్వాత అమెరికా దేశానికి ప్రెసిడెంట్ గా ఎవరిని నియమించాలి అని చెప్పేసి చర్చలు వస్తున్నాయి. అమెరికా దేశంలో అంతర్గతంగా వస్తున్నటువంటి సమాచారం ప్రకారము అమెరికాకి నెక్స్ట్ ప్రెసిడెంట్ గా ఎవరిని నియమించాలి అనే విషయంపై ఇద్దరి పేర్లు కీలకంగా వినిపిస్తున్నాయంట. దీంట్లో మార్కో రూబియో గారి పేరు మరియు ప్రస్తుత అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ గారి పేరు వినిపిస్తుంది. అయితే జేడీ వ్యాన్స్ గారికి రాజకీయంగా పలుకుబడి ఉన్నా అతనికి గ్రౌండ్ లెవెల్లో అంటే ప్రజలలో ఎటువంటి ఆదరణ అనేది అంత పెద్దగా లేదంట. కానీ మార్కో రూబియో గారికి ప్రజలలో ఆదరణ అనేది ఉంది. సో ఆయన భారతదేశానికి పర్యటించి పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి ఈ మిషనరీస్ ఆఫ్ చారిటీ హెడ్ క్వార్టర్స్ ని సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవ బలగాన్ని వారి మద్దతును చూపించుకొని నెక్స్ట్ మిడ్ టర్మ్ ఎలక్షన్ లో అమెరికా ప్రెసిడెంట్ అవ్వడానికి మద్దతు కోసం ఇక్కడికి సందర్శించాడు అని చెప్పేసి రెండవ కారణం అని చెప్పేసి వినిపిస్తుంది. నిన్నటికి నిన్న మార్కో రూబియో గారు మరియు ఎస్ జయశంకర్ గారు ఇద్దరు ఇచ్చినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ లో భాగంగా మన భారతదేశానికి సంబంధించినటువంటి ఒక జర్నలిస్టు మీ అమెరికా దేశంలో ఈ మధ్య కాలంలో భారతీయుల పైన మరియు భారతదేశం పైన విపరీతమైనటువంటి రేసిజం వస్తుంది, విపరీతమైనటువంటి రేసిస్ట్ వ్యాఖ్యలు అనేటివి చేస్తున్నారు, దీని మీద మీ అభిప్రాయం ఏమిటి అని చెప్పేసి ప్రశ్నించినప్పుడు ఆయన మొదట ఎవరు చేశారు అని చెప్పేసి ప్రశ్నించాడు. దానికి సమాధానంగా మన భారతదేశ జర్నలిస్టు ఎవరు చేశారు అని చెప్పేసి నేను స్పెసిఫిక్ గా పేరు చెప్పాల్సిన అవసరం లేదు, సోషల్ మాధ్యమాలలో ఇప్పుడు చాలా వైరల్ గా అవుతున్నాయి దానికి సంబంధించినటువంటి క్లిప్పులు కానీ వీడియోలు కానీ అని చెప్పేసి ఆయన సమాధానం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నార్మల్ గా విదేశాల నుంచి వచ్చినటువంటి నాయకులు ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది పెట్టినప్పుడు ఇలాంటి డైరెక్ట్ పాయింట్ ఫింగర్ పాయింట్ చేసే ప్రశ్నలు అడగరన్నమాట. వారి పేర్లను తీసుకొచ్చి లేదా వారిని ఉద్దేశించి స్పెసిఫిక్ గా అడగరు. సో మన భారతదేశ జర్నలిస్ట్ చెప్పినటువంటి ఈ సమాధానానికి మార్కో రూబియో గారు మీ అందరికీ బాగా తెలుసు, భారతదేశంలోనే కాదు అమెరికాలో కూడా కొంతమంది స్టూపిడ్ పీపుల్ డంబ్ స్టేట్మెంట్లు అనేటివి ఇస్తుంటారు, దాటి గురించి మనం పట్టించుకోకూడదు, భారతదేశం అనేది మాకు ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్ అని చెప్పేసి ఆయన ఎప్పట్లాగే సమాధానం చెప్పాడు. ఇక్కడ ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే ఎప్పుడైతే మార్కో రూబియో గారు ఈ స్టేట్మెంట్లు అనేటివి ఇచ్చారో వెంటనే అమెరికా దేశానికి సంబంధించినటువంటి వైట్ హౌస్ ట్విట్టర్ అకౌంట్ హ్యాండిల్ నుంచి ఈ వ్యాఖ్యలు అనేవి ట్వీట్ చేయడం జరిగింది. కానీ ఈ రోజు చూస్తే మార్కో రూబియో గారు చేసినటువంటి ఈ వ్యాఖ్యల తాలూకు వైట్ హౌస్ ట్వీట్ అనేది డిలీట్ చేయడం జరిగింది. ఇది ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చింది, అసలు డిలీట్ చేయడానికి గల కారణం ఏంటి అని చెప్పేసి మన భారతదేశానికి సంబంధించినటువంటి ప్రజలు మరియు నాయకులు యాక్టివిస్టులు వీరంతా కూడా సోషల్ మాధ్యమాలలో ప్రశ్నిస్తున్నారు. సో మార్కో రూబియో గారి 4 రోజుల భారతదేశ పర్యటనకు కారణాలు ఇలా ఉన్నాయి అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఆయన పర్యటనకు కారణం ఏదైనా కావచ్చు, కానీ ఇక్కడ ప్రతి భారతీయుడు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ పర్యటన ద్వారా అమెరికా పొందేది ఏదీ లేదు. ఎందుకంటే మనం మన సొంత కాళ్ళ మీద మనం నిలబడుతున్నాము, మన సొంత ఇంట్రెస్ట్లతోటి మనం ప్రయాణించాలనుకుంటున్నాము. సో నేను చెప్పినటువంటి ఈ అంశాల మీద మీ అభిప్రాయం ఎలా ఉంది అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక మంచి విశ్లేషణ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం.